హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి స్టఫ్డ్ డిఫరెంట్ షేప్స్‌తో గులాబ్ జామ్. ఈ గులాబ్ జామ్ గులాబ్ జామ్ బయట నుంచి అయితే షాప్‌లో ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన తర్వాత లైట్‌గా కాచి చల్లార్చిన పాలతో అయితే ఈ మిశ్రమాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని 2 పార్ట్స్‌గా చేసుకొని దాన్ని ఇలా చపాతీ లాగా అంటే మరీ టైట్‌గా ఒత్తేయకుండా నైట్‌గా చేసిన తర్వాత నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే స్టఫ్ చేశానండి. గీలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని అయితే దాని మీద వేసి దీన్ని మనం క్రాస్‌గా మనం డిఫరెంట్‌గా కట్ చేసుకొని దాన్ని ఇలా జస్ట్ నార్మల్‌గా రోల్ చేసుకొని వచ్చామంటే అది మనకి ఒక షేప్ అయితే రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్లవర్ షేప్. ఇక్కడ ఆల్రెడీ మనకైతే 4 షేప్స్ అయితే ఉన్నాయి. ఇలా డిఫరెంట్ షేప్స్‌గా మనం కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అన్నీ తీసి ఆయిల్ 70-80% అయితే ఫ్రై అయితే వేడెక్కితే సరిపోతుందండి. అలా ఆయిల్ మరిగిన తర్వాత అందులో ఈ మనం కట్ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ మొత్తం వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకొని రివర్స్ చేసుకోవాలి. అలా రివర్స్ చేసుకున్న తర్వాత కలర్ వచ్చిన తర్వాత మనం తీసి ముందుగా ఆల్రెడీ మనం పాకం అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి షుగర్. ఆ షుగర్ పాకంలో ఇది వేసేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ అండ్